నీకు బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా. పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫోర్ ఫాదర్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకున్నది ఎందుకు తెలంగాణ? మేము చూసుకుంటే ఎందుకు ఊరుకుంటాం? వద్దు. హాయ్ అండి, అందరికీ నమస్తే. కవిత టీఆర్ఎస్ పార్టీ అని పెట్టి జనాన్ని మోసం చేయడమే, ఎందుకంటే అది ఒకప్పుడు వాళ్ళ బావు పార్టీ. మరి ఈమె అదే పార్టీ పేరు పెట్టుకొని మరి ఆ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుందో చూడండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగీరా అని మాట్లాడినప్పుడు అది తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాలి. ఆయన్ని ఎవరైతే తెలంగాణలో అడుగు పెట్టనివ్వము అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారో, మేము రిపోర్టర్లు అని, మేము నాయకులు అని, మేము కాంగ్రెస్ నాయకులు అని మాట్లాడారు. ఇట్లా 3 నెలలు 4 నెలలు జైల్లో చెప్పుకూడి తిన్న వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి సమాధానం చెప్పాడు, నన్ను రానివ్వకపోవడానికి ఇదేమన్నా మీ అయ్య జాగీరా అని చెప్పి. ఆయన అంటున్నాడు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల అయ్య జాగీర్ ఇది, నేను కాదని నేను అనలేదు కదా, నన్ను ఎవరైతే ఆపుతానన్నారో వాళ్ళ అయ్య జాగీరా. ఇది దేశంలో ఒక అంతర్భాగం తెలంగాణ రాష్ట్రం అనేది. నేనెందుకు రాకూడదు, నేనెందుకు పోటీ చేయకూడదు, నేనెందుకు తిరగకూడదు, నేను ఎవరి గురించి తప్పు మాట్లాడాను? అసలు నేను మాట్లాడిన మాటలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మాట్లాడాను తప్ప, ఆయన మాట్లాడిన విషయం గురించి మాట్లాడాను తప్ప ఇక్కడ తెలంగాణ అనే మాట ఎక్కడుంది అని చెప్పి మాట్లాడారు. అయితే దీన్ని ఈ 3 నెలలు జైల్లో చెప్పుకూడి తిన్న మహిళ కవిత ఏముంటుందంటే, ఇది మా తెలంగాణ రాష్ట్ర ప్రజల అయ్య జాగీరే, ఇదేమి మీ అయ్య జాగీర్ కాదని మాట్లాడుతుంది. చూడండి ఇక్కడ ఎంత వ్యత్యాసం ఉందో. ఆయన సవాల్ చేసినప్పుడు నిన్నే సవాల్ చేశాడనుకో, నువ్వేం చెప్పాలి? అవును, ఎస్ ఇది మా అయ్య జాగీరే అని చెప్పి నువ్వు చెప్పాలి దమ్ముగా. కానీ నువ్వు చెప్పలేకపోతున్నావు, ఎందుకంటే ఈ తెలంగాణ కోసం మీ ఇంట్లో ఎవరు ప్రాణత్యాగాలు చేయలేదు కాబట్టి అసలు ఇది మీది తెలంగాణనో కాదో అనే ఒక డౌట్ నీది. అంటే నీ ఫోర్ ఫాదర్స్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అవునో కాదో అని నీ డౌట్. అందుకనే దమ్ముగా ఇది మా అయ్య జాగీరే అని నువ్వు చెప్పలేకపోయావు. కానీ నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఇదిగో ఈ 2028లో మేము గెలుస్తాం, అప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళ ఏవైతే శిలా విగ్రహాలు ఉన్నాయో వాళ్ళవన్నీ పగలగొట్టి పార్సిల్ చేసి ఆంధ్రాకు పంపిస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఆంధ్ర వాళ్ళంటే నీకు అంత చులకనైపోయారా? తెలంగాణ ప్రజలే నీకు సరైన గుణపాఠం చెప్తారు, నువ్వు కాసుకో.